దేవరకద్ర అగ్రి సొల్యూషన్స్ నుంచి. మీ పేరేం పేరేనా? బాలరెడ్డి. బాలరెడ్డి ఎవరన్నా? ఇదే పెద్దపర్లో. నమస్తే టెక్స్ అందరికి. నేను అరవింద్ అగ్రి సొల్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నా. మనము వచ్చేసి ఈరోజు పెద్దపర్ల గ్రామము నారాయణపేట జిల్లాలో ఉన్నామన్నమాట. ఇవి తెల్లకుసుమలు. గతంలో వేసినప్పుడు ఇది 90 రోజుల పంట పూర్తిగా. ఇంతకుముందుకు దీంట్లో పత్తి వేసిండ్రి, తర్వాత పంట మార్పిడి కొరకు అని చెప్పేసి తెల్లకుసుమలు వేయడం జరిగింది. అది కూడా మనం రికమెండ్ చేయడం ద్వారానే. ఇప్పుడు అన్న ఫస్ట్ టైం మందు కూడా ఏ విధంగా ఉన్నాను? ఫస్ట్లో మందు కొట్టినప్పుడు మంచి మందు ఇచ్చిండు, మంచిగా వచ్చింది. కానీ రెండవసారి పురుగు పోయింది మొత్తం. ఓకే. ఇప్పుడు మరోసారి కొట్టాలా లేదని మిమ్మల్ని పిలిపించిన. అయితే మీరు మా సలహాలు విన్న తర్వాత మీరు మందులు కొట్టడం వల్ల మీకు తిరుపతి రెడ్డి ఇట్లా అంటే అట్లా అతని ద్వారా నేను మొత్తం తిరుపతి రెడ్డి మీకు మందులు ఇస్తాడు అంతే. తిరుపతి రెడ్డి షాప్ ఎక్కడ ఉంది? దండు మక్తల్లో ఉందా? దండు గ్రామంలో మక్తల్లో ఉంది. అయితే ఆయన మందులు కూడా మంచివి ఇస్తాడు ఇంతవరకు అయితే. గత కొన్ని రోజులుగా మేము చూస్తున్నాం అనమాట. ఇది 90 రోజుల పంట. ఇప్పటికైతే మీకు ఎటువంటి పురుగు కానీ ఏం కానీ లేదు. కొంచెం న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తున్నాయి. మీరు ఏం చేయాలంటే సూక్ష్మ పోషకాలను ఒక్కటి భర్తీ చేశారంటే ఈ పంట 60 రోజులు దాటిపోయింది. ఇప్పటికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ కావడం అనేది స్టార్ట్ అయిందంటే ఈ పూతల్లో పురుగు కానీ లేకపోతే కాయతొలచి పురుగు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కూడా దానికి సంబంధించిన మందులు మేము ఇస్తాం కాబట్టి దండుకి వెళ్ళి మీరు తెచ్చుకోండి. దండు తిరుపతి రెడ్డి షాప్ పేరు ఏం పేరు? వెంకటరమణ ఫర్టిలైజరా? వెంకటరమణ ఫర్టిలైజర్. ఓకే. బాలరెడ్డి గారు, ఇప్పటికైతే పొలం అయితే చాలా బాగుంది. పంట మార్పు చేయడం వల్ల కూడా భూమికి సారం అనేది పెరుగుతుంది. కానీ పత్తి పంట బాగా వస్తుంది కదా? 100% బాగా వస్తుంది. పత్తి పంట లోపల కూడా మీరు నాణ్యమైన విత్తనాలు ఎంచుకొని మీరు నాటుకున్నట్లయితే పంట దిగుబడి పెరుగుతుంది. ఇదే పంటని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే దీని వేరే వ్యవస్థ వేరే ఉంటుంది, దాని వేరే వ్యవస్థ వేరే ఉంటుంది. కాబట్టి ఇదే వేసినట్లయితే ఈ పంటలు నష్టపోతారు. ఇది కాకుండా పత్తి వేసుకున్నారంటే దాని వేరే వ్యవస్థ కానీ, దాని కాండం వ్యవస్థ కానీ, దాని భౌతిక స్వరూపం కానీ రెండు వేరే ఉంటాయి. కాబట్టి పత్తి పంట బాగా అనేది పెరుగుతుంది అనమాట. దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి పెరుగుతుంది. మీరు నల్ల పొలం కాబట్టి ఇంకా బాగా వస్తుంది. 20 ఎకరాలు వేసినాం. ఇది 20 ఎకరాలు. 20 ఎకరాలకు తెల్లకుసుమలు వేసారు. ఇప్పటికైతే మీకు పంట మార్పు చేస్తే మీకైతే బాగానే ఉంది కదా? బాగుంది సార్. ఓకే. అంతే పురుగు ఉంటే పురుగు పోయింది, న్యూట్రియం డెఫిషియన్సీ ఉంది.